श्रीगुरुभ्यो नमः। हरि ओं। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्ति स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्यदुःखभयहारिणिका त्वदन्या सर्वोपकारकरणाय सदार्धचित्ता शरणागतदीनार्तपरित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు శరదృతువులో అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నటువంటి ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రులు 3-10-2024 గురువారంతో ప్రారంభమవుతున్నాయి. మరి ఈ రోజున కలశ స్థాపన ఏ సమయంలో చేయాలి? ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కలశ స్థాపన చేసుకోవడం చాలా మంచిది. ఎప్పుడు 3-10-2024 గురువారం రోజున ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలోనే కలశ స్థాపన చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. దేవాలయంలో 4 గంటల నుంచి అమ్మవారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు, అక్కడ అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. మరి మనకి ఇంద్రకీలాద్రి గర్గదుర్గాదేవిని అనుసారంగా మనం ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఫాలో అవుతుంటారు. కొంతమంది మనకి బ్రహ్మరాంబికాదేవి శ్రీశైల అమ్మవారిని ఫాలో అవుతుంటారు, కొంతమంది చాముండి అమ్మవారిని ఫాలో అవుతుంటారు. ఎందుకంటే శైలపుత్రిగా అమ్మవారిని ఒకళ్ళు ఫాలో అవుతుంటారు. అది కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. కానీ తెలుగు ప్రాంతాలు దాదాపుగా మనకి ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఈ నవరాత్రి ఉత్సవాలలో ఏ అవతారం ఏ రోజు వచ్చింది, ఏ రోజున అమ్మవారి చీర అంటే ఏ చీర అలంకారం చేయాలి, ఏ నైవేద్యాలు పెట్టాలనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3-10-2024 రోజున బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణలో మనకు ఆ తల్లి బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శన భాగ్యం కలిగించే అవకాశం ఉంటుంది. ఈరోజు అమ్మవారికి మనము లేత గులాబీ రంగు, తెలుపు రంగు, చందనపు వర్ణపు అయినటువంటి చీరను అమ్మవారికి అలంకరింపజేసుకోవడం చాలా మంచిది. అమ్మవారికి ఈ రోజున కట్టె పొంగలి, చిత్రాన్నము అంటే పులిహోర, దద్యోదనము నివేదనగా ఇవ్వాల్సిన అవసరం. అలాగే ఆవు పాల పాయసం కూడా అమ్మవారికి నివేదన చేయాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ రోజు మనకి గాయత్రీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చేటువంటి అవకాశం. శ్రీ గాయత్రీదేవిగా అమ్మవారు మనకి తన యొక్క రూపాన్ని మనకి చూపించే చతుర్ముఖ రూపిణి అమ్మవారు శ్వేతవర్ణంలో ఉంటారు. అమ్మవారు తపస్సు కొరకు, జ్ఞాన సంపద కొరకు మనలో మనమందరం కూడా ఒక జపము, తపము, జ్ఞానసిద్ధిని పొందడానికి గాయత్రి ఉపాసన, ఈ గాయత్రి అమ్మవారిని మనము పూజించేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అటువంటి గాయత్రీదేవి ఉపాసన వల్ల తప్పకుండా మనలో మంచి బుద్ధి, వికాసవంతమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని పొందుకోగలిగే అవకాశం. తపస్సు ఈరోజు మొత్తం తపస్సు చేయాలి. గాయత్రి అంటేనే తపస్సు చేయవలసిన వేదమాత అమ్మవారు. కాబట్టి ఈ రోజున మీరు ఎవరైనా సరే మీవి ఇళ్లల్లో కానివ్వండి, దేవాలయంలో కానివ్వండి, వేద పండితులకి సత్కారము, వేద పారాయణ పఠనము చేయిస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశం చాలా పుష్కలంగా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు అమ్మవారిని ఏ వస్త్రాలు అలంకరింపజేయాలి అని అడిగితే ఈరోజు అమ్మవారికి గంధము చీర, అలాగే చందనపు చీర, లేలేత పసిడి వర్ణమైనటువంటి చీర లేదా మామిడి పండు వర్ణమైన చీరని అమ్మవారికి అలంకరణ చేసేటువంటి ప్రయత్నాన్ని, కొద్దిమంది తెల్ల వస్త్రాన్ని కూడా అమ్మవారికి అంటే అంచు లేకుండా కట్టకూడదు, అంచున్నటువంటి చీరని మాత్రమే కట్టాలి. తప్పకుండా మీరు అమ్మవారికి ఈ గులాబీ రంగు అంచు కానీ, ఆకుపచ్చని అంచున్నటువంటి వస్త్రాలు అమ్మవారికి ఈ వర్ణంలో చీరల్ని మరియు అలంకరింపజేస్తే అమ్మవారు సంతుష్టురాలయ్యేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది. ఈరోజు అమ్మవారికి ఏ నివేదన చేయాలి అంటే ముద్గధాన్యపు అన్నం అంటే పెసరపప్పుతో ఉన్నటువంటి అన్నం, ముద్గా అన్నముని అమ్మవారికి నివేదన చేయాలి. అంటే పెసరపప్పు పాయసం పెట్టాలి. అలాగే చిట్టిగారెలు, వడలు అమ్మవారికి నివేదన చేయాలి. అలాగే తప్పకుండా ఎవరికి మహానైవేద్యం, ప్రతిరోజు కూడా మహానైవేద్యం అంటే అన్నంలో కాసింత పెసరపప్పు గింజలు వేస్తే అది మహానైవేద్యం. కాబట్టి అటువంటి మహానైవేద్యాన్ని తప్పకుండా అమ్మవారికి నివేదన చేయాలి. ఇక్కడ గాయత్రీదేవి మన ఉపాసన చేసుకునే ప్రయత్నం చేస్తే రెండవ రోజు సుసంపన్నటువంటి సాయంకాల సమయంలో మనకి నవావరణార్చన కానివ్వండి, కుంకుమార్చన కానివ్వండి, ప్రాతకాలంలో చండీ సప్తశతి పారాయణం, చండీ హోమాలు జరిపించుకునే ప్రయత్నాన్ని కూడా ప్రతిరోజు కూడా మీరు చేసే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే 5-10-2024 శనివారం రోజున మనకి అమ్మవారి ఏ అవతారంలో మనకు కల్పిస్తోంది? 5-10-2024 రోజున అమ్మవారు ఏ రూపంలో మన దర్శనమిస్తున్నారు? అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అన్నపూర్ణాదేవిని మనం అలంకారయుక్తంగా మనం పూజించాలి.
ఈరోజు అమ్మవారు తన చేతిలో ఒక గరిటెను పెట్టుకొని సాక్షాత్తుగా పరమశివుడికి అన్న సంతర్పణ చేసినటువంటి మహాతల్లి రూపాన్ని మనము ఈరోజు పూజించాలి. అమ్మవారికి శ్వేతవర్ణము, ఆకుపచ్చని వర్ణము, పసుపు వర్ణము, అలాగే ఎర్రని గులాబీ పూల వంటి వనము చీరను కూడా అమ్మవారికి మనం ధరింపజేయచ్చు. ముఖ్యంగా ఈరోజు పెట్టవలసిన అమ్మవారికి లేలేత పసుపు వర్ణం కానివ్వండి, తెలుపు వర్ణపు చీరని ధరింపజేస్తే చాలా మంచిది. అనుకూలవంతమైన అలంకరణ, అమ్మవారికి ప్రీతి, ఆ రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం సమస్త సౌభాగ్యాలు పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. మనందరికీ కూడా అనుకూలవంతమైనటువంటి సస్యవృద్ధి అంటే కడుపు నిండా భోజనం అంటే ఆకలితో అలమటించినటువంటి శుభయోగాన్ని అమ్మ మనకు కలిగిస్తుంది. కాబట్టి అన్నపూర్ణాదేవిని మనం పూజ ప్రయత్నం. ఈరోజు అంటే ఆవు పాలతో చేసినటువంటి అన్న పాయసం, అలాగే బెల్లము కలిపినటువంటి పాయసము, తర్వాత దద్యోదనము, తర్వాత మనకి చిత్ర అన్నము అంటే చింతపండుతో చేసినటువంటి పులిహోర నైవేద్యము, రవ్వ కేసరిని అమ్మవారికి నివేదన చేయవలసిన అవసరం ఉంటుంది. అమ్మవారి ప్రీతి కొరకు సాయంకాల సమయంలో కూడా 10 మందికి ఏదైనా అల్పాహార దానము కూడా అంటే అల్పాహార సంతర్పణ కూడా చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని, ఈరోజు అన్న సంతర్పణ శుభాన్ని కలిగిస్తుందని తెలుసుకోండి. శుభమస్తు. ఇక 6/10/2024 మనకి అందరికీ కూడా ఇష్టమైనది లలితా త్రిపుర సుందరి అవతారం. ప్రతి ఇంట ఆడపిల్లలందరూ కూడా యువతులందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళు చేసేటువంటి ఒక పారాయణం లలితా సహస్రనామ పారాయణం. ఈరోజు అమ్మవారికి ఎంత ఆనందంగా, ఎంత ప్రశాంతంగా లలితా పారాయణం చేయగలుగుతారో ఆ లలితా త్రిపుర సుందరి దేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. మన ఇంట్లో ధనము, శక్తియుక్తులు, సంతాన సౌభాగ్యాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజించడం శ్రేయస్కరం. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. మరి ఈరోజు అమ్మవారికి మందారపు పువ్వుల యొక్క రంగు ఎలా ఉంటుందో అలాంటి చీరని అమ్మవారికి అలంకరింపజేయడం, లేదా రక్తవర్ణపు చీరని అమ్మవారికి అలంకరింపజేయడం, లేదా ముదురైనటువంటి గులాబీ వర్ణం అంటే ముదురు గులాబీ రంగు వర్ణం చీరని అమ్మవారికి అలంకరణ చేయవచ్చును. అలంకారంలో అమ్మవారు దివ్యమంగళ స్వరూపిణి అయి మనకు దర్శనమిచ్చేటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ రోజున తప్పకుండా ప్రాతకాలంలో ఉపాసనా బలంతో ఉన్నటువంటి అంటే అమ్మవారికి లలితా పారాయణం చేస్తూ, అలా సాయంకాలం కూడా లలితా పారాయణం చేస్తూ, సామూహిక లలితా సహస్రనామ పారాయణం చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ఈరోజు తప్పకుండా మీరు అమ్మవారికి మీరు రవ్వ కేసరి, చిత్రాన్నం అంటే చింతపండుతో చేసినటువంటి పులిహోర, అలాగే రవ్వ కేసరిని, అలాగే మిఠాయి పదార్థాలని తప్పకుండా అమ్మవారికి నివేదన చేయండి. ఈ యొక్క పూజ వల్ల, అలంకారం వల్ల అమ్మవారు సంతుష్టులు అవుతారు. తదుపరి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి నివేదన చేయడం వల్ల శుభకరం, మంగళప్రద ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఈ అమ్మవారి యొక్క అలంకరణ వివరణ.